హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో అందరి కోసం కాదు, కొంతమంది కోసం చేస్తున్నాను. సో, చివరి వరకు ఈ వీడియో చూసేయండి. చూసి మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళుంటే కొద్దిగా మీ మనసును చేంజ్ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళ మనసును కూడా తెలుసుకొని వీలవుతే వాళ్ళు బాధపడకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో ఏంటనేది ఫస్ట్ చూసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు. సో ఈ లక్ష్మీ స్టైలే వేర్లో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటేనండి, ముఖ్యంగా నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు, మీకు ఇది అవసరమా అని అడిగే వాళ్ళకు, నారో మైండ్ ఉన్న వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళకు, పిల్లలకు రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో ఈ వీడియో చూసైనా మనుషులు మారండి. ఎందుకంటే ఇది మా జీవితము, మాకు నచ్చినట్లు మేము చేసుకుంటాము. మీరు మా వాళ్ళు కాదు. మమ్మల్ని విమర్శించటానికి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా చేస్తే కామెంట్స్ పెడతారు, ఇలా చేస్తే బాగోదు అనేసి. సో మా ఇంట్లో మేమేమైనా చేసుకుంటాము. కింద మేము గార్డెన్లో చేస్తూ ఉంటే రోడ్డు ఎక్కారా అంటారు. అది రోడ్డు కాదండి, మా గార్డెనే. మా గార్డెన్లోనే చేసుకుంటున్నాం. రోడ్డు మీద కూడా చేసుకుంటాము, అవసరమైతే పార్క్లో చేసుకుంటాం, అవసరమైతే లేదు సముద్రం దగ్గరైనా చేసుకుంటాం అవసరమైతే. సో మీరు మా కామెంట్స్ పెట్టే బదులు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ మీద మీకేమైనా ఇలా చెయ్యకూడదు అనుకుంటే మీ వాళ్ళకు పెట్టుకోండి. ఎందుకంటే మీ వాళ్ళకు పెడితే మీ వాళ్ళు ఒప్పుకోరు, మీకు ఎదిరించి మా ఇష్టమనే చెప్తారు. అందుకోసం అనేసి మీరు వేరే వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. మీకు అవసరమా, ఇవి చెయ్యకండి, మీ వయసుకు తగ్గవా అన్నది. సో వయసుతో పని లేదు. ఎందుకంటే వయసు అనేది జస్ట్ నెంబరు. ఈ కాలము 10 ఏళ్ళోళ్ళు 20 ఏళ్ళోళ్ళు కూడా గెంతలేకున్నారు, కూర్చోలేకున్నారు. వాళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవీ చెయ్యట్లేదు. కానీ మా వయసు 50+ వాళ్ళము చక్కగా హెల్తీగా ఉంటున్నాము, మాకు నచ్చిన పనులు చేసుకుంటున్నాం. డ్యాన్స్ వేస్తే తప్పేంటి? డ్యాన్స్ ఏమి, ఆ డ్యాన్స్ అనేది మీకు తెలుసా? క్లాసికల్ డ్యాన్స్ నుంచి ఇన్ని వచ్చాయి. డ్యాన్స్ వేసుకోవటం వలన ఎంత హ్యాపీగా ఉంటారన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇక కొంతమంది ఆడవాళ్ళకు ఆడవారే శత్రువు అన్నట్లు మా ఫేసుల మీద, మా హస్బెండ్ మీద కామెంట్ చేస్తారు. ఏంటండి, అందం ఉంటే శాశ్వతం అనుకుంటారా? అందం ఉంటేనే ఇదా? ఎవరికైనానండి, ఆడవారికైనా మగవారికైనా కావాల్సింది అందం కాదు, మంచి మనసు ఉండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య రెస్పెక్ట్ ఇచ్చుకునే మనసు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ అయినా ఆ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. అంతేకాని అందమో లేకపోతే ఏవో చూసుకొని అవతల వాళ్ళను మాట్లాడటం అనేది చాలా బరెస్ట్ మెంటాలిటీ. అలా మాట్లాడే వాళ్ళ మనసు జెలసీనే కాదు, వాళ్ళల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. కొంతమంది ఇంతమంది చెప్తున్నారు మీకు అవసరమని, వీళ్ళల్లో ఎంతమంది ఇంత మంచిగా నీతి బోధనలు చేసేవాళ్ళు, వాళ్ళు బయట ఎన్ని వేషాలు వేస్తున్నారో ఎవరికి తెలుస్తుంది? మేము మా భర్తకు నచ్చి మేము డ్యాన్స్ వేసుకుంటున్నాం. ఓకే, మీరు ఎప్పుడు కామెంట్ చేయండి, మీరు ఎప్పుడు కామెంట్ చేయాలి? మా డ్రెస్ కోడ్లోనో లేకపోతే మేము వేసే విధానంలో ఎక్కడైనా చెడుగా అనిపిస్తే పిన్ పాయింట్ చేయండి, ఇది కొద్దిగా మార్చుకోండి. అంతేకాని అంతా మేము బాగా చేస్తున్నప్పుడు మీకేం అవసరం చెప్పండి ఇలా కామెంట్ చేయటము? మీరు ఇంత చెప్తున్నారు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ కోరికలను చూసుకొని మీరు ఎంకరేజ్ చేయటం స్టార్ట్ చేయండి. నేను ఈ యూట్యూబ్ ఇప్పుడు పెట్టినది కాదు, 2023లోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసే ముందే నేను మా వారి కంటే ముందు మా పిల్లల పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళేం తక్కువ చదువులు చదవలేదు. ఐఐటీలో చదివి, ఐఐఎంలో చదివి, ఎంఎస్, ఫారిన్లో ఎంఎస్ చేసి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు నా కొడుకు. ఎందుకంటే వానికి వరల్డ్ వైజ్ అంతా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను డ్యాన్సులు వేస్తే వాడికి ఏమన్నా బాధేస్తాదేమో, టీచర్లో వచ్చి అమ్మ నీ డ్యాన్స్ వల్ల నా ఫ్రెండ్స్ ఇలా అన్నారు అనేది ఉండకూడదు అనేసి అడిగాను. కానీ నా కొడుకు ఫ్రెండ్స్ నాకు ఎంత ఎంకరేజ్ చేశారంటే,
వాళ్ళు ఇక్కడికి వస్తే నాతో పాటు కూడా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తారు. ఇక నా కూతురు తక్కువ చదవలేదు. ఎంఐటీలో చదివింది, కంప్యూటర్ సైన్స్ చేసింది. తను మంచి పొజిషన్లో ఉంది. తన ఫ్రెండ్స్ కూడా నా డ్యాన్సులు చూసి ఏమన్నా బాధపడతారేమో అని తనని కూడా, తల్లి ఇలాగ నేను యూట్యూబ్లో డ్యాన్సులు వేయాలనుకుంటున్నా, యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నా, నీ డెసిషన్ చెప్పరా తల్లి అన్నాను. తను కూడా సేమ్, ఎవరి గురించి నువ్వు ఆలోచించదు, నీకెంత సంతోషంగా ఉంటుందో నువ్వు చేసుకో అనేసి నా కూతురు నాకు సపోర్ట్ చేసింది. ఇక నా హస్బెండ్, ఫస్ట్ నేను పిల్లల్ని అడిగాను, ఎందుకంటే బయట తిరిగే వాళ్ళు మా లోకం ఏముంది, మా స్టీల్ ప్లాంట్స్, ఇల్లు, మా ప్రపంచం. కానీ బయట తిరిగే వాళ్ళు బాధపడకూడదు మా వల్ల అని. ఆ తర్వాత మా వారిని అడిగాను. మా వారు కొద్దిగా మొహమాట పడినా, నీ ఇష్టము, నువ్వు సంతోషంగా ఉంటానంటే చేసుకో అని చెప్పేశాడు. సో అలా 2023లోనే నేను ఎంటర్ అయ్యాను. కాకపోతే అప్పట్లో కొద్దిగా మా అబ్బాయి పెళ్లి వల్ల స్టాప్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు నేను మా హస్బెండ్తో కలిసి ఎందుకు చేస్తున్నాను అంటే, మా హస్బెండ్ బీఆర్ఎస్ తీసుకున్నారు. సో మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము. నాకు డ్యాన్సులు అంటే ఇష్టం. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఇష్టం. కాకపోతే మా ఫాదరు ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు చూడండి, వాళ్ళ టైపే అనమాట. అంటే అవతల వాళ్ళకి భయపడతారు, ట్రెడిషనల్ అంటారు, ఆడపిల్ల అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదని. సో ఆయన పద్ధతులు ఆయనవి, ఆయనకు నేను రెస్పెక్ట్ ఇచ్చాను. కాబట్టి నేను అప్పట్లో డ్యాన్సులు, నాకు క్లాసికల్ డ్యాన్స్ వేయాలనేసి, ఫోక్ సాంగ్స్ చేయాలని చాలా ఇష్టం. తనకి ఇష్టం లేదు. సో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాము. సో పెరగాలి అలాగా. కానీ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మేము ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకొని నలుగురము, నా కొడుకు, కూతురు, మా వారు, నేను డ్యాన్సులు వేసేవాళ్ళము. అలాగే నాకు డ్యాన్స్ అనేది అక్కడ పెళ్ళికి ముందు లేకపోయినా పెళ్ళి తర్వాత వారి సపోర్టు, మా పిల్లల సపోర్ట్ తోటి అలా ఎంజాయ్ చేస్తాం. మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినా కూడా మేము డ్యాన్స్ వేస్తాము. నా బంధువులు ఇప్పుడు ఎవరో పెట్టారు, లైక్స్ చేసే వాళ్ళంతా బంధువులని. ఇప్పటి వరకు నా పిల్లలకు కానీ, నా పిల్లల ఫ్రెండ్స్కి కానీ, మా బంధువులకు కానీ నేను ఇంకొక ఛానల్ ఓపెన్ చేశాను, దాంట్లో మేమిద్దరం కలిసి డ్యాన్స్ వేస్తున్నాం అనేది ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ చూసి ఎవరైనా లైక్ చేస్తే ఓకే, అది నేనైనా ఒప్పుకుంటానులేండి, కామన్గా అనుకుంటారు. కానీ నెగటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇది కామెంట్ పెట్టడం ఈజీ, కానీ ఆ కామెంట్ వలన మిమ్మల్ని అవతల వాళ్ళు ఎలాగ గెస్ట్ చేస్తారు అన్నది ఆలోచించండి. మీరు ఎంకరేజ్ చేయకండి, లేదు సపోర్ట్ చేయకండి, మెచ్చుకోకండి, ఏమీ చేయకండి. కానీ నెగటివ్ కామెంట్స్ అనేది నాకనే కాదు, ఎవ్వరికీ పెట్టకండి. ఎందుకంటే నీ వాళ్ళు కాదు కామెంట్స్ పెట్టి ఇలా ఉండాలి, అలా ఉండాలి. నీ ఇంట్లో నీ వాళ్ళే నువ్వు చెప్తే వినరు. అలాంటప్పుడు వేరే వాళ్ళకి చెప్పే అర్హత నీకెక్కడ ఉంది? ఇంతమంది ఇన్ని చెప్తున్నారు, వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా ఉన్నారా అంటే వాళ్ళల్లో ఒక్కరు కూడా కరెక్ట్గా అనేది ఉండరు. కాబట్టి సో ఈ వీడియో నేను కేవలం నెగటివ్ కామెంట్స్ పెట్టి నన్నే కాదు అవతల వాళ్ళను కూడా బాధ పెడుతున్న వాళ్ళ కోసం చేసిన ఈ వీడియో. బాధ అంటూ ఏం లేదండి, నా ఇష్టం, నా భర్త సపోర్టు, వీళ్ళెవరు నాకు కేర్ నాటే, ఎవరిని నేను కేర్ చేసేది లేదు. చెప్పాను కదా, మా డ్యాన్స్లో మీకు చెడుగా కనిపించిన, మా డ్రెస్ కోడ్లో చెడుగా కనిపిస్తే ఓకే, సర్చ్ చేసుకోమంటే సర్చ్ చేసుకుంటాము. అంతేకాని మేము హుందాగా డ్యాన్స్ చేసుకుంటున్నాము, మాకు నచ్చి మేము డ్యాన్స్ చేసుకుంటున్నాము, మా సంతోషం కోసం మేము డ్యాన్స్ చేసుకుంటున్నాము, ఏదో జాబు లీవ్ పెట్టి చెయ్యట్లేదు. వారు విఆర్ఎస్ తీసుకున్నారు. సో మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి తనకు నచ్చినది, నాకు నచ్చినది, మా పిల్లలకు నచ్చినది మేము చేసుకుంటున్నప్పుడు మధ్యలో మీకు ఎందుకంటే అవసరమా? సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే ఎవ్వరికి కూడా డిస్కరేజ్ చెయ్యకండి. ఓకే, మీ ఇష్టం, ఎవరికన్నా మీకు చెడుగా అనిపిస్తే పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇక ఎప్పుడు కూడా మంచిగా చేసుకుంటున్న వాళ్ళను వీలవుతే ఎంకరేజ్ చేయండి, లేదంటే ఉండండి. ఓకేనండి, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మిని. బాయ్ అండి.